దేవుని మనసు తెలుసుకో. యోర్దాను నదీ తీరంలో హవీలా, మోషే అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి మెర్సీ అనే ఒక పాప ఉండేది. వారందరూ దేవుని పట్ల కృతజ్ఞతతో ఉండేవారు. మెర్సీకి బైబిల్ గురించి ఏదైనా సందేహం వస్తే తన తండ్రిని లేదా తల్లిని అడిగి తెలుసుకునేది. ప్రతిరోజు కూడా నిద్రపోయే సమయంలో తండ్రి దేవుని మాటలు, దేవుని కథలు చెప్పి ఆమెను నిద్రపుచ్చుతూ ఉంటాడు. అలా వాళ్ళ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. రోజు రాత్రి సమయం ఎప్పట్లాగే మెర్సీ తన తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నా, ఈరోజు నాకు ఏ కథ చెప్తారు? ఈరోజు నీకు ఒక నిజమైన కథ చెప్తాను. అది ఎలా ఉంటుందంటే బైబిల్లో ఉన్న ఇద్దరి సహోదరుల కథ వలె ఉంటుంది. అదే కయ్యూను, ఏవేలు కథ లాంటిది. అయితే చెప్పండి నాన్నా అని అడుగుతుంది మెర్సీ. ఇక మోషే కథ చెప్పడం ప్రారంభిస్తాడు. బెత్లెహేము అనే గ్రామంలో ఇద్దరు సహోదరులున్నారు. వారే లూకా, మార్కు. వాళ్ళిద్దరూ కూడా మంచి ప్రార్థనా పరులు. ఇద్దరు దేవుడికి సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరు దేవుడితో మాట్లాడేవారు. దేవుడు ఇద్దరిని బహుగా దీవించి వారితో ఇలా మాట్లాడాడు. లూకా, మార్క్, మీరు ఇక్కడ కనబడుతున్న స్థలం సాగు చేసి మీ జీవితాన్ని మరింత గొప్పగా మలుచుకోండి. మీ పశు సంపదని ఇక్కడ మేపుకొని మీ పశు సంపదని కూడా మెరుగుపరుచుకోండి. తప్పకుండా ప్రభువా, మీరు ఇచ్చిన దానిని మేము సోమరి వలె ఉండక మీరిచ్చిన తంతులతోనే గొప్ప కార్యాన్ని చేసి చూపిస్తాం ప్రభువా. అవును ప్రభువా, మేము విజయాన్ని పొందేలా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువైన క్రీస్తు వాళ్ళిద్దరిని దీవించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక వారు కష్టపడి దేవుడిచ్చిన భూమిని సాగుపరిచి రకరకాల పంటలను పండించారు. 3 వంతులుగా అభివృద్ధి చెందినవి. ఆ సమయంలో ఇరువురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడు నిజంగా మనల్ని బహుగా దీవించి ఉన్నాడు. మనకు ఇచ్చిన దానిని బహుమతిగా దేవునికి ఇవ్వాలని నా మనసు ఆరాటపడుతుంది. నేను కూడా దాని గురించి ఆలోచించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నాను. ప్రభు వచ్చే సమయానికి ఆయనకు బహుమతి ఇవ్వాలి. వారు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నట్టుగానే లూకా తన సంపదలో రుచికి పనికిరాని పదార్థాలను తీసి అతనికి ఎందుకు ఉపయోగపడింది వాటిని తీసి పక్కన పెడతాడు. అలాగే గొర్రెల మంద దగ్గరకు వెళ్లి వాటిలో జబ్బు పడిన వాటిని, అతనికి ఉపయోగపడని దానిని వాటిని తీసుకుంటాడు. ఇక వాటన్నిటినీ తీసుకొని ప్రభువు ప్రతిరోజు వాళ్ళని కలుసుకునే ప్రదేశం దగ్గరికి వెళ్తాడు. మార్కు మాత్రం తన సంపదలో నుంచి మేలిమి రకము వాటిని తీసుకొని చాలా ఉన్నతమైన వాటిని తీసుకుంటాడు. అలాగే గొర్రెల మందలో బాగా బలిష్టంగా ఉన్న గొర్రెలన్నిటినీ తీసుకొని అదే ప్రదేశానికి చేరుకుంటాడు. కొంత సమయానికి ప్రభువైన క్రీస్తు వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. వారిరువురు కూడా ప్రభువుతో మాట్లాడుతూ, ప్రభువా, మీరిచ్చిన దానిని మీకు తిరిగివ్వాలని మేము అనుకోవటం లేదు. కానీ ఇలా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు దీన్ని స్వీకరించండి ప్రభువా అని అంటారు. వారి దగ్గరున్న వాటిని చూపిస్తారు. ప్రభువు వాటిని చూసి, మీరిరువురు నా కోసం ఇవి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. కానీ మీ ఇరువురిలో నాకు మార్పు తీసుకొచ్చినవి కళ్ళకు ఇంపుగా ఉన్నాయి, మనసుకు హాయిగా ఉన్నాయి. మార్క్, ఇక మీదట నేను నిన్ను చక్కగా దీవిస్తున్నాను. నీ సంపద 10 ఇంతలుగా విస్తారం చెందెను అని ప్రభువు అతన్ని దీవిస్తాడు. ఆ మాటలు విన్న లూకా, ఎందుకు ప్రభువా, నా తమ్ముడి పట్ల నీవంత ప్రేమను చూపిస్తున్నావు? నేను అతని కంటే ఎక్కువ నీకోసం తీసుకొచ్చాను, కానీ నువ్వు అతన్ని మాత్రమే దీవించి ఉన్నావు. ఎందుకు? నేను చేసిన లోపం ఏమిటి? చూడు లూకా, నాకు ఎంత మొత్తంలో తీసుకువచ్చారు అనేది ముఖ్యం కాదు. ఎంత ఆశగా, ఎంత ప్రేమతో ఇస్తున్నారనేది ముఖ్యం. నీవు అర్పించు వాటికంటే అర్పించు మనస్సు ముఖ్యం. నీవు ఎందుకు పనికిరాని వాటిని నాకు ఇవ్వాలని తీసుకొచ్చావు, కానీ సహోదరుడు ఉన్న వాటిలో గొప్ప వాటిని ఇవ్వాలని ఆశపడి తీసుకొచ్చాడు. ప్రభువు మాటలు లూకాకి ఏమాత్రం నచ్చలేదు. అతను చాలా బాధగా, ప్రభువా, మీరు ఈ రోజన్న మాటలు నా మనసుని గాయపరిచాయి. నేను బహుగా రోధిస్తున్నాను. లూకా, అయితే నువ్వు పని చెయ్యి. సంపదను ఎవరికైనా దానం చెయ్యి. ఎవరైనాను దానిని తీసుకొనని ఎడల మళ్ళీ తిరిగి నా దగ్గరికొచ్చి విషయం చెప్పు. ఒకవేళ ఎవరూ తీసుకోకపోయినాను నువ్వు జరిగిన విషయం తిరిగి నాకు చెప్పు
అందుకు లూకా సరే అని ప్రభువుకి సమాధానం చెప్పి అక్కడి నుండి వాటిని తీసుకుని గ్రామంలోకి వెళ్తాడు. అక్కడ కనబడే వాళ్ళందరికీ వాటిని ఇవ్వాలని ప్రయత్నిస్తారు, కానీ ఎవ్వరూ కూడా వాటిని తీసుకోవడానికని ఇష్టపడరు. అప్పుడొక వృద్ధుడు మరియు పేదవాడైన దావీదు కనిపిస్తాడు. లూకా అతని దగ్గరికి వెళ్లి అతనితో, మీరు చూచుటకు కష్టంలో ఉన్నట్టున్నారని నాకు అర్థమవుతుంది. నేను మీకు ఈ సంపదని ఉచితంగా ఇవ్వటకు సిద్ధంగా ఉన్నాను. మీరు వీటిని తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? దావీదు వాటి వైపు చూసి, ఓ ప్రియమైన బిడ్డ, ఇలాంటివి ఎప్పుడూ ఎవరికీ దానం చెయ్యాలనుకోకు. నువ్వు ఇచ్చే దానం స్వచ్ఛమైందిగా ఉండాలి. ఇక మీదట ఎలాంటి పొరపాటు నువ్వు అస్సలు చెయ్యొద్దు అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లూకా అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కుయుక్తి కలిగిన సాతానొచ్చి, లూకా, నువ్వు ఎంతో కష్టపడి అభివృద్ధి పరుచుకున్న దానిని ప్రభువుకి ఇస్తే ప్రభువు తిరస్కరించాడు. నిజానికి ప్రభువుకి నీవంటే అస్సలు ఇష్టం లేదు. నీ సహోదరుడంటేనే ఇష్టం. అందుకే అతనిని బహుగా దీవించాడు. మరేం పర్వాలేదు లూకా, ఆ వాటిని నాకివ్వు. నేను నిన్ను బహుగా దీవిస్తాను. ప్రభువు నిన్ను ప్రేమించకపోతే ఏమి? నేను నిన్ను ప్రేమిస్తాను. నిన్ను బహుగా వృద్ధి చేస్తాను. ఆ మాటలకి లూకా వాటన్నిటిని కూడా సాతానుకిచ్చి, ఓ సాతానా, నీకివి కావాలంటే తీసుకో. దుష్ట ఆలోచనలు ఉన్నవారికి ఇలాంటివే నచ్చుతాయి. ఇప్పటి వరకు నేను దృష్టిని ఆలోచించాను కాబట్టి నేను నీకు ప్రియమైన వ్యక్తిగా కనిపించాను. ఇక మీదట నేను నా కళ్లకు ఉన్న ముసుగుని తొలగించుకుంటున్నాను. నాకు నిజంగా ఏమిటో అర్థమైంది అంటూ అక్కడి నుండి పరుగులు తీస్తాడు. సాతాను కూడా అతను వెంట పడుతూ, నేను చెప్పేది విను. నేను నిన్ను బహుగా దీవిస్తాను. నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను. నీవు ప్రభువును విడిచిపెట్టి నా వద్దకు రా. నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రభువుని విడిచి నా వద్దకు రా లూకా. అలా అతను అతను వెంట పడతాడు. లూకా సరాసరి ప్రభువుకు ప్రత్యక్షమయ్యే స్థలానికి చేరుకుని మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. నాకు మీరు చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమయ్యాయి. నేను దుష్ట ఆలోచన చేసి ఉన్నాను. పైగా మీకు ఎదురుగా సమాధానం చెప్పాను. నన్ను క్షమించు ప్రభువా. ఇక మీదట ఎలాంటి పొరపాటు చెయ్యను. నేను మిమ్మల్ని కన్నీటితో వేడుకుంటున్నాను తండ్రి. నన్ను ఈ సాతాను బందీ నుంచి విడిపించు అంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటాడు. ఇంతలో ప్రభువు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ప్రభువుని చూసి సాతాను భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లూకా, చింతించకు. ఎప్పుడూ నేను నా బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటాను. నీవు నా కుమారునివి. నిన్ను ఎలా నేను విడిచి ఉంటాను? తండ్రి గద్దింపు మాటలు మీరు మారు మనసు పొందటం కోసమే. సాతాను క్రియలకు మీరు బానిసలు కాకుండా ఉండండి. అది మీకే మంచిది. ఈ అర్పణలన్నీ కూడా నాకు ఎందుకు చెప్పు? మీరు నాకివ్వాలి అనుకుంటే విరిగిన నలిగిన హృదయం ఇవ్వండి. అదే నాకు ప్రీతికరమైంది. సంపద, ధనధాన్యం, నాకు స్వచ్ఛమైన హృదయాన్ని ఇవ్వండి. అది చాలు. ప్రభువా, నా హృదయ ద్వారాలు తెరిపించారు. నా మేలి ముసుగుని తొలగించారు. నా ప్రభువా, నన్ను క్షమించు. లూకా, నీ హృదయం నాకు నచ్చింది. నీవు నీ సహోదరుని వలె బహుగా వృద్ధి పొందుతావు. సహోదరుల పట్ల ప్రేమతో ఉండి అతనికి సహాయం చెయ్యి. సహోదరుని పట్ల కోపాన్ని పెంచుకోవద్దు. అందుకు లూకా తప్పకుండా ప్రభువా అని అంటాడు. ఇక ప్రభువు వారిని దీవించి అక్కడి నుండి మాయమైపోతాడు. లూకా తన ప్రవర్తన మార్చుకుని సంతోషంగా సోదరుడితో ఉంటాడు అని తండ్రి మెర్సీకి సహోదరుని కథను పూర్తిగా వివరిస్తాడు. ఆ కథని విన్న తర్వాత తండ్రి మోషే కూతురితో, అమ్మా మెర్సీ, ఈ కథ నుంచి నీకు ఏమర్థమైంది? ఏసయ్యకి కావలసింది మన సంపద, డబ్బు కాదు నాన్న, మన విరిగి నలిగిన హృదయం. ఆయనకు అది ఎంతో ప్రీతికరము. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం నుండి వచ్చే కన్నీటి ప్రార్థన స్వచ్ఛమైనది. హృదయాన్ని తేలికపరిచి మన బాధలను ప్రభువు ఎదుట ఒప్పుకునేలా చేస్తుంది. అప్పుడు ప్రభువు సాతాను నుండి విడిపించి మనల్ని బహుగా దీవిస్తాడు. ఆ మాటలు విన్న తండ్రి చాలా సంతోషపడుతూ ఇక వాళ్ళ ముగ్గురు కూడా ప్రార్థన చేసుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటారు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. ఒకరోజు హవీలా ఇంటి పని చేసుకుంటూ ఉండగా మెర్సీ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. దానిని చూసి తండ్రి మోషే చాలా సంతోషపడతాడు. మెర్సీ, ప్రార్థన చేసుకునేటప్పుడు నువ్వెందుకు నీ పనులు చక్కబెడుతున్నావు?
ఇద్దరూ కూడి ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటారో అక్కడ ప్రభు ఆత్మ సంచరిస్తుందని మనం తెలుసుకోలేదా? మరి నువ్వెందుకు పనులు చక్కబెడుతున్నా? దేవుని కోసం 10 నిమిషాలు కేటాయిస్తే ఏమవుతుంది? ప్రతిరోజు ఇలాగే చేస్తున్నావా? నన్ను క్షమించండి. ప్రతిరోజు మెర్సీ ఉదయం ప్రార్థన చేసుకోవడం లేదు. నిన్న చెప్పిన దగ్గర నుండే తను చాలా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడే నేను తనతో పాటు కూడి ప్రార్థన చేస్తానండి అని హవీలా కూడా పాపతో పాటు ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. ఇక మోషే కూడా ప్రార్థనలో పాల్గొంటాడు. ముగ్గురు కలిసి ఆ ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా, మమ్మల్ని ఎల్లకాలము నీ కృపలో కాపుదల్లో భద్రపరచుము. ఎవరైనా ఈ సమయంలో దుఃఖంతో నుండినా వారి దుఃఖములు సమాప్తపరచుము ప్రభువా. ఎప్పుడైతే ఎక్కడైతే 2-3 కూడి ప్రార్థన చేస్తారో అక్కడ నీవుంటావని చెప్పావు కదా ప్రభువా. ఈ ప్రార్థనను మీరు వింటున్నారని మేము భావిస్తున్నాం ప్రభువా. ఈ గ్రామాన్ని, ఈ దేశాన్ని మీరు అభివృద్ధి పరచమని ప్రభువైన క్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ అంటూ ప్రార్థన చేసుకుని కళ్ళు తెరుస్తారు. ఎదురుగా ప్రభువు ఉంటారు. ప్రభువుని చూసి వాళ్ళు సంతోషపడతారు. నీ వల్లే నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు అనే దానిని పేరు నిలబెట్టారు. మీరు అందరి మంచి కోరుకొని ప్రార్థన చేయుచున్నారు. అందుకే నేను మీ ప్రార్థన విని అందరినీ వృద్ధిపరుస్తాను అని ప్రభువు వారిని, వారి గ్రామాన్ని, వారి దేశాన్ని దీవించి వెళ్ళిపోతారు. ప్రభువు దీవెనలతో అంతా సంతోషకరంగా మారుతుంది. యోర్దాను నదీ తీరమున యెరూషలేము గ్రామ నివాసులందరూ అక్కడున్నటువంటి ప్రభువు మందిరములో ఆనందపడుతూ ఉన్నారు. ఎందుకనగా అక్కడ యోహాను, బ్లెస్సీ అను వివాహము నిశ్చయించబడింది. ప్రభువు మందిరములో ఉన్న దేవుని దూత అనగా పాస్టర్ వారు ఇరువురితో ఈ విధంగా మాట్లాడుచున్నారు. యోహాను అనబడే నీవు మనస్ఫూర్తిగా బ్లెస్సీ అనబడు ఈమెను వివాహమాడుటకు పూర్తిగా నీకు అంగీకారమేనా? నాకు అంగీకారం. బ్లెస్సీ అనబడు నీవు యోహాను అనబడు ఈ వ్యక్తిని వివాహమాడుటకు పూర్తిగా నీకు అంగీకారమేనా? లేదు, నాకు వివాహము అస్సలిష్టం లేదు అని ఆమె రోదించుట మొదలు పెడుతుంది. ఈమెకు ఇష్టం లేని వివాహం చేయుట నేరమని మీకు తెలియదా? అప్పుడు అక్కడే ఉన్న మరియా అనగా బ్లెస్సీ యొక్క తల్లి, నీవెందుకు దీనిని తిరస్కరించినావో నాకు బాగా తెలుసు. నువ్వు ఎవరినైనా ఇష్టపడి ఉంటే నీవు దానిని చెప్పకుండా దాచిపెట్టిన ఎడల ఇప్పుడు నిజాన్ని చెప్పు. ఇక్కడ అందరూ నీ సమాధానం కోసమే ఎదురు చూస్తున్నారు. బ్లెస్సీ, చెప్పు బ్లెస్సీ. ఆ అబ్బాయి మంచివాడు కాదంట అందరూ చెబుతున్నారు. నీకెవరు చెప్పారు? అదంతా అబద్ధం. నా మాటే నిజం. నువ్వు చెబుతున్నదంతా అబద్ధం అంటూ పెద్దగా కేక వేస్తుంది. ఇంతలో తానొక్కసారిగా నిద్ర నుండి లేస్తుంది. ఏమైందమ్మా బ్లెస్సీ, ఎందుకంత పెద్ద కేక వేసి నిద్ర లేచావు చెప్పు. ఏం లేదమ్మా, ఏదో స్వప్నం వచ్చింది. పెళ్లి గురించి ఆ స్వప్నం అది. నాకు పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నాను. ఇలాంటి కలలన్నీ ఆ సాతాను చేసే పనులమ్మా. ఎందుకంటే బ్లెస్సీ, యోహాను మంచి ప్రార్థనా పరుడు. అలాగే నీవు కూడా మంచి ప్రార్థనా పరురాలివే. మీ ఇద్దరి కుటుంబం నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. అదంతా సాతానికి నచ్చకే ఇలాంటి చెడు స్వప్నాలు కలిగేలా చేస్తాడు. నువ్వు బలంగా ప్రార్థన చేసుకో, నీకంతా జయం కలుగుతుంది. అందుకు బ్లెస్సీ అప్పుడే ప్రార్థన చేసుకుంటుంది. ప్రభువా, ఈ చెడు దర్శనం నాకెందుకు కలిగిందో నాకు తెలియదు, కాని మా వివాహం ఎక్కడా అంతరాయం కలగకుండా మీరే సహాయం చెయ్యండి. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తానుసారం జరిగించమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్ అని బ్లెస్సీ ప్రార్థన చేసుకుంటుంది. ఆ మరుసటి రోజు ఆ గ్రామంలో వారికి చాలా ఘనంగా వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి వచ్చిన వాళ్ళు మంచి విందు చేసి వెళ్తారు. అందరూ కూడా బ్లెస్సీ, యోహాను వివాహం చాలా బాగా జరిగిందని చెప్పుకొనుచుంటూ ఉంటారు. ఇక భార్యాభర్తలుగా మారిన బ్లెస్సీ, యోహాను ఇరువురు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేను. ఏవండి, దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఉన్నాడు కదా. ఈ రోజు మన వివాహం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. బాగా ధనవంతులు చేసుకునేలాగా మన వివాహం జరిగింది. మన వేషధారణ కాని, విందు కాని అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్నారండి. ఇదంతా దేవుడు మనల్ని దీవించిన విధానమే కదండి. అవును,
దేవుడు నిజంగా మనల్ని బహు చక్కగా దీవించాడు. అందుకే మనం చాలా సంతోషంగా వివాహం జరుపుకున్నాం అని ఇద్దరూ కలిసి దేవుడికి ప్రార్థన చేసుకుంటారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. యోహాను ఎప్పట్లాగే చేపల వేట కోసం నదిలోకి వెళ్లడం కోసం తన పడవ దగ్గరికి వెళ్తాడు. అతను పడవ దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. అలా ప్రార్థన చేసుకున్న తర్వాత అతను నదిలోకి వెళ్దామనుకున్న సమయంలో ఒక వ్యక్తి అక్కడికొస్తాడు. చూడు బాబు, నువ్వు నదిలోకి వెళ్తున్నట్టున్నావు. నేను కూడా నీతో పాటు నదిలోకి వద్దాం అనుకుంటున్నాను. నన్ను కూడా తీసుకెళ్తావా? మిమ్మల్ని చూస్తుంటే నేను కాదు అనలేకపోతున్నానండి. ఏంటో నాకు అర్థం కావటం లేదు. కానీ మీరు నాతో పాటు వచ్చి ఏం చేస్తారు? మీరు కూడా చేపలు పడతారా? అతను నవ్వుతూ, లేదు, నేను నీకు సహాయం చేద్దామని వస్తున్నాను. ఈరోజు నువ్వు చాలా లాభం కావాలని తండ్రిని ప్రార్థించావు కదా, అందుకే నేను వస్తానంటున్నాను. యోహానుకి అతని చెప్పిన మాటలు ఏమీ అర్థం కాక సరే రండని అతనిని తీసుకుని లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత నదిలో వల విసురుతాడు. చాలా సమయం అవుతుంది, కానీ వలలో ఒక్క చేప కూడా పడదు. యోహాను చాలా దిగులుగా చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి యోహాన్ని అలా చూస్తూ ఉంటాడు. ప్రభువా, నేను నిన్ను లాభం కావాలన్నాను, కానీ నీ చిత్తం ఏముందో నీ చిత్తానుసారం నన్ను నడిపించు తండ్రి. నువ్వెందుకు దేవుణ్ణి అడుగుతున్నా? సహాయం చేయటానికి నేనున్నాను కదా. ఆ మాటలు విన్న యోహాను నవ్వుతూ, కష్టం వచ్చినప్పుడు మనం మనుషుల మీద కాదు, దేవుడి మీద ఆధారపడి ఉండాలి. అప్పుడు ఆయనే మనకి సహాయం చేస్తాడు. ఆ మాటలకి అతను నవ్వుతూ, యోహాను, నీ భక్తి చాలా గొప్పది. తూర్పు దిశగా నడిపిస్తూ అక్కడ వల విసురు. అక్కడ నీకు చేపలు దండిగా దొరుకుతాయి. ఏ రోజు చూడని లాభం నువ్వు ఈ రోజు చూడగలవు అంటూ ఆ మనిషి నవ్వుతూ ప్రభువు రూపంలోకి మారి అక్కడి నుండి కనుమరుగయ్యను. యోహాను అక్కడికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు అని తెలుసుకుని చాలా సంతోషపడుతూ, ప్రభువా, నా కొరకు వచ్చినందుకు నీకు వేల స్తుతులు తండ్రి. నీ ముఖ దర్శనం నాకు కలిగించావు. ఈ జన్మకు ఇది చాలు తండ్రి. ఇక ప్రభువు చెప్పినట్టుగా పడవని తూర్పు దిశకు మళ్లిస్తూ అక్కడ వల విసురుతాడు యోహాను. అతనికక్కడ చాలా చేపలు దొరుకుతాయి. వాటిని పైకి లాగడానికి చాలా శ్రమ పడతాడు. ప్రభువుని ప్రార్థిస్తూ ఒక్కసారిగా పడవలోకి లాగుతాడు యోహాను. ఇక చాలా సంతోషపడుతూ పడవని ఒడ్డుకు చేరుస్తాడు. ఇక ఆ చేపల్ని అమ్మి చాలా డబ్బు సంపాదిస్తాడు యోహాను. ఆ డబ్బు తీసుకెళ్లి భార్య బ్లెస్సీతో జరిగిన విషయమంతా చెబుతాడు. బ్లెస్సీ ఆ మాటలను విని చాలా సంతోషపడుతుంది. మనం సంపాదించిన దానిలో 10% భగవంతునికి ఇవ్వాలి కదండి. వాటిని పక్కనే ఉంచండి. రేపు మందిరానికి వెళ్ళినప్పుడు నేను 10% అందచేస్తాను. అందుకు యోహాను సరే అని అంటాడు. ఇక ప్రతిరోజు కూడా వాళ్ళ వ్యాపారం చేసుకుని వచ్చిన లాభాలను 10% దేవునికి అందిస్తూ సంతోషంగా ఉంటారు. అలా కాలం గడుస్తుంది. మరికొన్ని దినములు గడిచిన తర్వాత ప్రభు వారిని దీవించి సంతానాన్ని కలుగజేస్తాడు. వారికి ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు మేరీగా సూచించుకొనెను. ఇక మరికొన్ని దినములు పాపకి 8 సంవత్సరములు వచ్చిన సమయంలో ఆమె బహుగా ప్రార్థన చేయుచూ మందిరంలో గడుపుతూ ఉండెను. ఆమె భక్తిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడ్డారు. రోజులు గడుస్తూ ఉండగా యోహాను ఆ రోజు కూడా ఎప్పట్లాగే చేపలు పట్టడం కోసం నదిలోకి వెళ్తాడు. ఉన్నట్టుండి వాతావరణం అంతా మారిపోతుంది. విపరీతమైన గాలులు. యోహాను పడవని ఒడ్డుకు తిప్పే ప్రయత్నం చేస్తాడు, కాని అది జరగదు. ఇది ఇలా ఉండగా అక్కడ మేరీ, బ్లెస్సీ ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధాత్మ మహోన్నతుడా, నీ ఘనమైన పాదాలకు వెలలేని స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అయ్యా, నువ్వు చూస్తున్న దేవుడువు. నువ్వు సెలవిస్తే గాలివాన క్షణంలో ఆగిపోతుంది. చేపల వేటకు వెళ్లిన నా తండ్రి సురక్షితంగా తిరిగొచ్చేలా చెయ్యి తండ్రి. మీరే మాకు బలాన్ని చేకూరుస్తారని ఈ చిన్ని ప్రార్థనలను మీ పాదాల చెంతకు చేరేలాగా చేయమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నమ్మా పరమ తండ్రి, ఆమేన్. అక్కడ యోహాను కూడా ప్రార్థన చేయుచున్నాడు. నిజానికి ఆ గాలివాన అంతా కూడా
సాతాను కలిగించిన ఒక క్రియ. సాతాను నవ్వుతూ ఆ క్రియను అలాగే కొనసాగిస్తూ ఉంటుంది. అతనిని ముంచివెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓ సాతానా, మర్యాదగా నువ్వు యోహానును విడిచిపెట్టి వెళ్ళు, లేదంటే ఆ తండ్రి నీకు ఎలాంటి శిక్ష విధించాడో నీకు అది తెలిసే ఉండును. ప్రభువా, నీ ప్రార్థన చేయుచున్న వారిని నేను బాధిస్తానని నీకు చెప్పాను కదా. వీరిని బాధించి అతని మృత్యువు వైపు దారి మళ్ళేలా చేస్తాను. ఇక యోహాను భయంతో ప్రభువా కాపాడు, ప్రభువా కాపాడు అంటూ కేకలు వేస్తూ ఉంటాడు. క్రీస్తు తన మాటలతో గాలివానను నిలుపువేస్తాడు. దాన్ని చూసిన సాతాను మరొకసారి మరింత గాలివానలను సృష్టిస్తాడు. సాతానా, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేదా అగ్ని జ్వాలలలో నువ్వు అంతమైపోతావు అని ప్రభువు అనడంతో సాతాను భయపడి మాయమై అక్కడి నుండి మాయమైపోతాడు. ప్రభువు క్రీస్తు యోహాను దగ్గరకు వెళ్లి, యోహానా, భయపడకు, నేను నీ పక్షాన తోడే ఉన్నాను. నీ గుడారానికి ఏ పాపమూ చేరదు, నీకు ఎలాంటి ఆపద కలగదు అని సెలవిస్తాడు. ఇక యోహాను చాలా సంతోషపడుతూ, ప్రభువా, మరొక్కసారి నీ దర్శనం నాకు కలిగించినందుకు మీకు కృతజ్ఞతలు నా తండ్రి. ఆపద కాలంలో నా మీద ఆధారపడిన వారిని నేను త్రెంచివేయను, వారిని బలపరిచెదను. అలాగే నిన్ను నేను బలపరిచాను. యోహాను, నీ కార్యమును ముగించుకుని నీవు ఇంటికి చేరుము. యోహాను సరే ప్రభువా అని అంటాడు. ప్రభువు అక్కడి నుండి మాయమైపోతాడు. తరువాత యోహాను చేపలు పట్టుకుని వాటిని తీసుకుని వెళ్లి ఇల్లు చేరుకుంటాడు. అక్కడ బ్లెస్సీ, మరియా యోహానును చూసి చాలా సంతోషపడుతూ, ప్రభువు నామానికి స్తోత్రము కలుగునుగాక అని ప్రభువుకి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. నేను మేరీ ఎంతగానో ప్రార్థన చేశామండి, మీరు క్షేమంగా తిరిగి రావాలని. ఆ ప్రభు నా మొరని ఆలకించాడు. ఆ దుష్ట కార్యమును కలిగించింది సాతాను. ప్రభువు నా పక్షాన నిలిచి నన్ను కాపాడాడు. ఆయన యొక్క ముఖదర్శనం మరొక్కసారి నేను చూడగలిగాను. నాకు ఎంతగానో సంతోషంగా ఉన్నది. తండ్రి, మీరు చెప్పేది నిజమా? ఆ ప్రభువుని మీరు చూసారా? నేను కూడా ఆ ప్రభు ముఖ దర్శనం చూడాలని అనుకుంటున్నాను. దానికోసం నేనేం చేయాలి? చూడు మేరీ, ఏది కావాలన్నా మనం ఆ ప్రభువుని అడగాలి. నువ్వు ఆ ప్రభువుని చూడాలనుకుంటే నీవు ప్రతిరోజు ఆయన దర్శన భాగ్యం కోసం ప్రార్థన చెయ్యాలి. విసిగిపోకూడదు. ప్రభువు కరుణించిన సమయంలో నీకు ఆయన దర్శన భాగ్యం తప్పక కలుగుతుంది. అందుకామె సరే అంటుంది. ఆ రోజటి నుండి మేరీ, బ్లెస్సీ ఇద్దరూ కూడా ప్రభువు ముఖదర్శనం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా దినములు గడిచాయి, కాని ప్రభువు ముఖదర్శనం వారికి లభించదు. చూడండి, ప్రభువు ముఖ దర్శనం దొరికేంత వరకు ఎడతెగక ప్రార్థన చెయ్యండి అని అంటాడు యోహాను. అందుకు వాళ్ళు సరే అని సమాధానమిస్తారు. చాలా దినములు ప్రభువు కోసం ప్రార్థన చేసిన సమయంలో ఒకరోజు ముగ్గురు కూడి ప్రార్థన చేయగా అప్పుడు ప్రభువు వారికి ప్రత్యక్షమవుతాడు. ప్రభువుని చూసి వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు. ఈ జన్మకి మేము చాలా ధన్యతని పొందాము. మాకు జీవితంలో ఇది ఒక్కటి చాలు ప్రభువా. ప్రభువా, మా కుటుంబంలో మేము అడిగిన ప్రతిదీ నీవు అందచేశావు. మీకు వెళ్ళలేని స్తుతులు మా తండ్రి. యోహాను సంబరపడుతూ ప్రభువుని చూస్తూ ఉంటాడు. ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేయుదురో వారికి నేను వారు కోరినది ఖచ్చితంగా అందచేస్తాను. మీ కుటుంబం పూర్తిగా ఆశీర్వదించబడింది. ఇక నేను బయలుదేరుతున్నాను. సంతోషంగా ఉండండి అని ఆ కుటుంబాన్ని దీవించి ప్రభువు మాయమైపోతారు. వారెంతగానో సంతోషపడుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటారు. కుటుంబం మొత్తం పూర్తిగా దేవునిపై ఆధారపడి దినదిన అభివృద్ధి పొందుతూ సంతోషంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.